పాతాళానికి పోయే వారిని చూసి జలసీన, వారిని చూసి జాలిపడాలి కదా, అంతే కదా. పాతాళానికి వెళ్ళే వారిని చూసి జాలిపడాలి. అయ్యో, ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారే అని వారిని చూసి జాలితో బాధపడాలి. అంతేకాని వారిని చూసి జలసీ చెందడం, అసూయ చెందడం అనేది అది ఎంత మాత్రము కూడా కరెక్ట్ కానే కాదు కదా. అవునా కాదా? ఎస్ అన్నా. మరి నేనెప్పుడు పాతాళానికి వెళ్ళే వారిని చూసి జలసి పడ్డాను అని అనుకుంటూ ఉన్నావేమో. ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యావో చెప్తా చూడు, అసలు ఏం జరుగుతుందో చెప్తాను. సాధారణంగా లోకంలో ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా జీవించే వారిని, పాపిష్టి బ్రతుకు జీవిస్తున్న వారిని, ఒకవైపు పాపం చేస్తూ కూడా గర్వంగా ప్రవర్తిస్తూ, నిర్భయంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారిని చూసినప్పుడు సాధారణంగా మనసులో బాధ కలుగుతుంది. అంతేకాకుండా ఒకవైపు ఆ విధంగా పాపిష్టి జీవితం జీవిస్తూ మళ్ళీ ఆర్థికంగా ఏ లోటు లేకుండా సమృద్ధిగా జీవించటం, సుఖ సంతోషాలతో తులతూగటం, ఇవన్నీ చూసినప్పుడు ఒకవైపు పాపపు జీవితం జీవిస్తున్నారు, దుర్మార్గపు జీవితం జీవిస్తున్నారు, గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, అంతేకాకుండా అన్నిట్లో కూడా సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు, ఏ లోటు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని చూసినప్పుడు దేవుణ్ణి నమ్మి నీతిమంతంగా జీవిస్తూ, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, నీ ఆత్మీయతను నీవు కాపాడుకుంటూ, నీ నోటిని పాపిష్టి మాటలు రాకుండా నీ నోటిని కాపాడుకుంటూ, నీ ఆలోచనలను పాపిష్టి ఆలోచనలు చేయకుండా, మోసపూరితమైన ఆలోచనలు చేయకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ, అంతేకాకుండా నీ జీవితాన్నే ఒక పరిశుద్ధంగా కాపాడుకుంటూ నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి అన్యాయాలు, అక్రమాలకు చోటివ్వకుండా, అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్యాయాలు, అక్రమాలకు చోటివ్వకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీవు చాలని ఒకవేళ ఆర్థిక పరిస్థితులలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఎవరైతే ఈ విధంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారో, దేవుని భయం లేకుండా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో, వారిని చూసినప్పుడు మనసులో అనిపించవచ్చు అప్పుడప్పుడు, ఏమని, ఏం లాభం నేను పరిశుద్ధంగా జీవించి, ఏం లాభం నేను నీతిగా జీవించి, ఏం లాభం నేను అన్యాయము చెయ్యకుండా, అక్రమాలకు తావివ్వకుండా, లంచాలకు తావివ్వకుండా, అపవిత్రతకు తావివ్వకుండా, ఎటువంటి అడ్డదారులలో సంపాదన చెయ్యాలి అనే ఆలోచనలకు కూడా తావివ్వకుండా నీతిమంతంగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు, నేనేమో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, వారేమో దేవుని భయం లేకుండా జీవించే వారేమో ఆ విధంగా సమృద్ధిలో బాగా హ్యాపీగా ఉన్నారు. ఏం లాభం నేను ఈ విధంగా నీతిగా ఉండి, ఏం లాభం అని అనిపించే అవకాశం ఉంది. అవునా కదా? ఆ విధంగా అనిపించవచ్చు. అటువంటి టైంలోనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, అసలు నువ్వు ఎవరు? ఈ మొదటి ప్రశ్న, ఎవరు నువ్వు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది 2 కొరింథీ 5:17 ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన నీవు ఎవరి వంట? ఒక నూతన సృష్టి వంట. ఎక్కడి నుంచి వచ్చిన సృష్టివి? పైనుండి, పరలోకాన్ని నుండి వచ్చిన సృష్టివి. నువ్వు దేవునికి చెందినటువంటి వ్యక్తివి, పరలోకము నుండి వచ్చినటువంటి దేవునికి చెందిన ఒక నూతనమైన సృష్టివి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు నూతనమైన సృష్టి, దేవుని యొక్క కుమారుడివి, దేవుని బిడ్డవు. తెలుసా నీకు ఆ విషయం? ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు ఈ లోకానికి చెందిన వ్యక్తివి కాదు, పరలోకానికి చెందిన వ్యక్తివి.
ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా అన్న చోట పైనుండి అని, పరలోకము నుండి జన్మించితే గాని దేవుని రాజ్యం చూడలేడంటున్నాడు. నువ్వు పరలోకము నుండి క్రొత్తగా జన్మించి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. తెలుసా నీకు ఆ విషయం? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉన్నావంటే, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నిన్ను నీవు ఆత్మీయంగా కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావంటే అది నీ వల్ల వచ్చింది కాదు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు తన మహాకృప చేత నిన్ను ఒక నూతనమైన సృష్టిగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా దేవుడు నిన్ను మార్చాడు. కాబట్టి నువ్వెవరు? దేవుని బిడ్డవన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు దేవుని కుమారుడివి, కుమార్తెగా మారావు. పరలోకానికి చెందినటువంటి వ్యక్తిగా మారావు. తెలుసా ఆ విషయం? అసలు నీ స్థానం ఎక్కడుంది తెలుసా మీకు ఆ విషయము? నా స్థానం ఏముంది? మా ఊర్లో మా స్థానం, లేదంటే నా ఆఫీసులో నాది పొజిషన్ అని ఈ విధంగా అనుకుండొచ్చు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి స్థానము అంతకంటే గొప్పది. నీ ప్రజెంట్ అది భౌతికంగా కనిపించకపోవచ్చు, కానీ వాస్తవానికి నీ స్థానం చాలా గొప్పది. ఆ యొక్క గొప్పదైన స్థానం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే పాత పాపిష్టి జీవితం విషయంలో సిలువలో ప్రభువైన యేసు క్రీస్తుతో పాటు చనిపోయిన వారిగాను, సమాధిలో నుండి ప్రభువైన యేసు క్రీస్తు ఒక మహిమ స్వరూపిగా బయటకు వచ్చాడు. ఆయన శరీరం ఉన్నది, ఇంకొక వైపు మహిమ స్వరూపిగానే ఉన్నాడు. ఆ మహిమ స్వరూపిగా ఒక నూతన సృష్టిగా సమాధిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. ఆ గాయాలు ఉన్నాయి, కానీ ఆయన శరీరము ఒక మహిమ శరీరంగా ఉన్నది. సో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆ సిలువలో ఆయనతో పాటు చనిపోయిన వారిగాను, సమాధిలో నుండి యేసుక్రీస్తు ఒక మహిమ స్వరూపిగా ఎలా వచ్చాడో ఆ విధంగా క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని బ్రతికించాడంట. మహిమ స్వరూపులుగా దేవుడు మనల్ని బ్రతికించాడు. బ్రతికించి కృపచేత రక్షించాడు. తర్వాత చూద్దాం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము దేవుని యొక్క మహిమను నీవు ఈ లోకంలో ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే యుగాలలో కూడా దేవుని మహిమను చాటేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాడు. తెలుసా ఆ విషయం? ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది. రాబో యుగములలో నీవు దేవుని మహిమను కనపరిచే నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంట? 7వ వచనం. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనలను సమాధిలో నుండి యేసు ప్రభు ఎలా అయితే మహిమ స్వరూపిగా పాతాళాన్ని జయించి బయటకు వచ్చాడో, అలా ఆయనతో పాటు మనలను కూడా ఒక నూతనమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అది నీ ప్లేస్, అది నా ప్లేస్, అది మన ప్లేస్. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ప్లేస్ ఎక్కడ? పరలోకమందు దేవునితో పాటు, ప్రభువైన యేసుతో పాటు దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు.
మరి ఇక్కడ ఈ లోకంలో ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆఫీస్, సీఎం ఆఫీసు ఒక చోట ఉంటుంది కదా, కానీ సీఎం ఆ ఆఫీస్ యొక్క అధికారంతో, ఆ యొక్క అధికారంతో ప్రపంచమంతా ఆయా పనులను బట్టి పర్యటిస్తూ ఉంటాడు, తన యొక్క బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటాడు. రాష్ట్రమంతా తిరుగుతాడు, ప్రపంచము కూడా అవసరాన్ని బట్టి తిరుగుతాడు. తన యొక్క సీఎంగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ రాజధానిలో ఆయన సీఎం ఆఫీస్లో ఆయన సీట్ ఉంటుంది. అలానే దేవుని బిడ్డగా నీవు పరలోకమందు ప్రభుతో పాటు కూర్చునే సీటుని ప్రభు నిన్ను అక్కడ కూర్చుండబెట్టాడు. ఇక్కడ ఆ ప్రతినిధిగా, ఆ పరలోకానికి చెందిన వ్యక్తిగా నీవు ఈ భూమిలో నడుస్తూ ఉన్నావు. ఆ దేవునికి చెందిన వ్యక్తిగా దేవుని మహిమను నీ ఉన్న చోట, నీ ఉన్న ఆఫీసులో, నీ ఉన్నటువంటి వ్యాపారంలో, నీవు చేసే వ్యాపారంలో, నీ ఉన్న ప్రాంతంలో, నీ ఉన్న ఊరిలో దేవుని మహిమను ప్రకటిస్తూ ఉన్నావు. నీ పనుల ద్వారా కావచ్చు, నీ మాటల ద్వారా కావచ్చు, నీ జీవితం ద్వారా కావచ్చు, నీ క్రియల ద్వారా కావచ్చు, నీ జీవితం ద్వారా నీవు దేవుని మహిమను వెదజల్లేటువంటి వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. ఆఫీస్ ఎక్కడుంది? స్థానం పరలోకానికి చెందినటువంటి వ్యక్తివి. ఎవరు నీవు? ఒక నూతన సృష్టివి, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు, ఒక పరలోకానికి చెందినటువంటి వ్యక్తివి. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మనము ప్రభు కొరకు కనిపెట్టుకొంచున్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడున్నదంట? అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మన పౌరస్థితి ఎక్కడున్నది? మన స్థాయి అక్కడున్నది. ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే, ఉన్న ప్రధాన ఎయిమ్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకంటూ కొన్ని పనులు చెయ్యమని అప్పగించాడు. తెలుసా ఆ విషయం నీకు? నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత నీవంటూ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. బైబిల్ యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా, ఆయన వచ్చేంత వరకు మనము కొన్ని పనులు చేయాలి. ఆయన నీకంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ చేత కొన్ని గొప్ప పనులు, అవి నీ దృష్టిలో, లోకం దృష్టిలో చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. నీ ఎడల దేవునికి ఒక చిత్తము, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ యొక్క ప్రణాళికను నీవు ఈ లోకంలో జరిగించాలి. అందుకు దేవుడు నిన్ను రక్షించాడు, నీకంటూ కొన్ని బాధ్యతలు పెట్టాడు, నువ్వు చేయాల్సిన పనులు పెట్టాడు. సో మన ముందున్న టార్గెట్ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేలోపు, ఆయన తన రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చేలోపు ఆయన ఏ బాధ్యతలైతే అప్పగించాడో, నీకు ఏ బాధ్యతలైతే అప్పగించాడో ఆ బాధ్యతలను నెరవేర్చేందుకు ప్రయాసపడాలి. దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చేందుకు ప్రయాసపడాలి. ఒకవేళ నీకు తెలియలేదా, ప్రభువా నా యొక్క పని ఏంటి అని అడుగు దేవుణ్ణి. ప్రభువా నేనేం చేయాలి? నేను నీ యందు విశ్వాసం ఉంచాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను, నేను ఏం చేయాలి? నా ఎడల నీ యొక్క ప్రణాళిక ఏంటి? నీ చిత్తం ఏంటి? ఒక సేవకునికి సహకారిగా ఉండాలా? సంఘంలో మంచి విశ్వాసిగా ఉండాలా? నా యొక్క కుటుంబంలో నా కుటుంబాన్ని అంతటినీ నీ తట్టు తిప్పేటువంటి వ్యక్తిగా ఉండాలా? నా యొక్క ఆఫీస్లో నేను నీకు ఒక నమ్మకమైన సాక్షిగా ఉంటూ అనేకులను ఈ రాకడకు సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలా? లేదా నీ సేవ చేయాలా? ఏంటి? నేనేం చేయాలి ప్రభువా అని ప్రభువుని అడిగి
ఆయన నీ ఎడల నీ కొరకు ఏమైతే సిద్ధపరిచి ఉంచాడో, ఏ పనులు ఏ ప్రణాళిక అయితే సిద్ధపరిచి ఉంచాడో దాన్ని చేసేందుకు ప్రయాసపడు. అదే మన టార్గెట్. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మరలా రాబోతూ ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు నిన్ను నన్ను మనల్ని మెచ్చుకునే విధంగా మనము మనకిచ్చిన పనిలో, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, పెద్ద పని చిన్న పని కాదు, కానీ ఇచ్చిన పనిలో మనము ఎంత నమ్మకంగా దేవుని ఎడల నిర్ధారహితంగా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాము అనేది ఆయన చూస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను నీకు ఈ పని ఇచ్చాను, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని ఆ రోజు అంటాడు. కాబట్టి మన ముందున్న టార్గెట్ ఏంటి? ఆయన రాబోతూ ఉండగా ఆయన పని చేసేందుకు మనం ప్రయాసపడాలి. అట్ ద సేమ్ టైం మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ దేవుని దృష్టిలో నిందారహితంగా జీవిస్తూ ఆయన రాకడకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఇదే మన టార్గెట్. అంతే తప్ప వారిని చూసి వీరిని చూసి మనసు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళు తమకు ఏదనుకున్నా అన్నిట్లో సక్సెస్ కలుగుతుంది, దేవునితో మాకు పనే లేదు, మేము అనుకున్నదల్లా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం, దేవుని మాటలు మాకెందుకు అనుకునేవారు ఉన్నారంట. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. యోబు గ్రంథము 21వ అధ్యాయం మీరు చూడండి, తర్వాత చదవండి మొత్తం. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంది? వారు అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తారు, దేవునితో మాకు పనే లేదంటారంట దేవుని యొక్క వాక్యం చెప్పేవారిని కూడా. అటువంటి వారు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోవుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎంత భయంకరం కదా! ఈ లోకంలో మహా అంటే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, మహా అంటే 100 120, అంతే కదా. అంతకు మించి ఉన్నారా? ఒకవేళ అనుకుంటే 150 వేసుకోండి, అంతకంటే ఎక్కువ బతుకుతారా? ఈ సంవత్సరాలు బతికి ఎంతో సక్సెస్ఫుల్గా అన్నిట్లో బాగా అనుభవించి యుగ యుగాలు పాతాళానికి నిత్య నరకాగ్నికి పోవడం ఎంత దారుణం కదా, ఎంత భయంకరం కదా, అవునా కాదా? అలా కాకుండా ఉన్న రోజుల్లోనే జీవించనన్ని రోజులు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన దృష్టిలో పరిశుద్ధంగా నిందారహితంగా జీవిస్తూ ఆయన ఏ పని అయితే మనకి ఇచ్చాడో ఆ పని నమ్మకంగా దేవుని దృష్టిలో మెచ్చుకునే విధంగా మనం చేసుకుంటూ వెళ్ళి ఆయన రాకడకు సిద్ధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు సంఘముతో పాటు మనం కూడా ఎత్తబడి ఆ దేవుణ్ణి కలుసుకొని ఆయన చేత బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన నా కుమార్తె, బల నమ్మకమైన నా కుమారుడా, నీవు ఈ కొద్దిగలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని ఆయన చేత మెప్పును మహిమను ఘనతను పొందుకోవడం ఎంత ఆనందం కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో పాతాళానికి పోయే వారిని చూసి జలసి చెందమాకు. ఎందుకంటే వారు వెళ్ళేది కిందికి. ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా జీవించే వారిని చూసి నీవు అస్సలు మనసులు పాడు చేసుకోవద్దు. వారు కిందికి వెళ్తున్నారు, పాతాళానికి వెళ్తున్నారు, నువ్వేమో పైకి వెళ్తున్నావు. పైకి వెళ్ళే వారికి అలుపు వస్తుంది, అలసట కలుగుతుంది, కష్టం అనిపిస్తుంది. అయినా కానీ నీవు ఆగిపోవద్దు. ప్రభు కొరకు నమ్మకంగా జీవించు, ప్రభు చేత మెప్పును పొందుకునే విధంగా జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవించడమే కాదు, అనేకులకు దీవెనకరంగా ప్రభు నిన్ను మారుస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం నీవు నేను మనందరము చూచుదుముగాక. గాడ్ బ్లెస్ యు. కాబట్టి చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసే వారిని చూసి మత్సరపడొద్దు. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే
ఇప్పుడు పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి పూర్తిగా వాడిపోతుంది. ఆ కూర వలె వారు వాడిపోతారు. నువ్వైతే నువ్వేం చేయాలంట? యెహోవా యందు నమ్మకముంచి, దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకముంచి ప్రార్థన చేయి, మేలు చేయి, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. అంటే వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టు. ఆ విధంగానే జీవించు. యెహోవాను బట్టి సంతోషించు. కొందరైతే గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. భూమి ఆకాశములను సృజించిన వాడు నా దేవుడు, నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే నాతో మాట్లాడేవాడు అంత గొప్పవాడు. కాబట్టి నా దేవుణ్ణి బట్టి నేను సంతోషపడతాను అని యెహోవాను బట్టి సంతోషించు. అప్పుడు ఆయన నీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీ మార్గము ఏమైతే అనుకుంటూ ఉన్నావో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, నీ జీవితం విషయంలో ఏమైతే నీవు ఆలోచన కలిగి ఉన్నావో అవన్నీ కూడా మొట్టమొదటిగా దేవునికి అప్పగించు. ప్రభువా, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు అని నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. ఆయన నమ్ముకో. ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. అంతే తప్ప వారిని చూసి, చెడ్డవారిని చూసి మనసు అస్సలు పాడు చేసుకోవద్దు. మనం ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన కొరకు కనిపెట్టుకొని దేవుడు ఒక తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గము అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని కీర్తన గ్రంథం 37 కీర్తన 34 వచనం సెలవిస్తుంది. కాబట్టి మనసు పాడు చేసుకోవద్దు. ఇష్టానుసారంగా జీవించే వారిని చూసి ఈరోజు ఉంటారు, రేపు మాయమైపోతారు, వాళ్ళు రేపు నశించిపోతారు. మనమైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తము చెయ్యాలి అని జీవించేటువంటి వారైతే ఎలా ఉంటారంట చూద్దాము ఒకసారి. బైబిల్ ఏం చెప్తుందో. యోహాను రాసిన మొదటి పత్రిక, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీయండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచు. లోకము దాని ఆశ గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తం చేయడానికే నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే, ఆయన ఇష్టానుసారంగా జీవించేందుకు నీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఆ విధంగా నడుచుకున్నట్లయితే నిరంతరము సదాకాలము దేవునితో పాటు నిలిచి ఉంటా. కాబట్టి చెడ్డవారిని చూసి, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని చూసి మనసు పాడు చేసుకోవద్దు. చేతనైతే ఏం చేయాలి? వారికి దేవుని ప్రేమను గూర్చి ప్రకటించాలి. వారు కూడా సత్యము తెలుసుకొని మారు మనస్సు పొంది తమ యొక్క జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకొని ప్రభు దగ్గర క్షమాపణను, కనికరాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా మారేటట్లుగా వారికి దేవుని సువార్తను చెప్పాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే తప్ప వారిని బట్టి మనసు ఎంత మాత్రము పాడు చేసుకోవద్దు. నీ ఆత్మీయతను ఎంత మాత్రము పాడు చేసుకోవద్దు. అసూయ అసలు చెందనే వద్దు. జలసి అసలు పనికే రాదు. అసూయ అసలు చెందనే వద్దు. ప్రభువును బట్టి సంతోషంగా, ధైర్యంగా ముందుకు నడువు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆమేన్. నమ్మినట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయి.